ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్ ఎట్లా గీస్తారంటే సేమ్ డిఆర్ సైడ్ సిఆర్, ఫస్ట్ పర్టికులర్ అమౌంట్ అండ్ పర్టికులర్ అమౌంట్. ఓకేనా, ఇట్లా 4 కాలమ్స్ తీసుకోవాలి. ఇట్స్ డిఆర్ ఇటు సిఆర్, ఎండింగ్ మెమోరియల్ ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ సో అండ్ సో అని రాస్తాం. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఫోర్ అనేది కామన్ అన్నట్టు. నువ్వు ఏ ట్రేడింగ్ అకౌంట్ గీసినా 4 ఐటమ్స్ కామన్. ఒకటి ఓపెనింగ్ స్టాకు, క్లోజింగ్ స్టాకు, ఇంకా పర్చేసెస్. ఏవైతే పర్చేసెస్ ఉంటాయో ఒకవేళ కొన్ని పర్చేసెస్ కాకుండా మళ్ళీ పర్చేసెస్ రిటర్న్స్ కూడా వస్తాయి కదా, వాటిని రిటర్న్ మైనస్ చేయాలి కదా మరి. సో ఆ పర్చేసెస్ నుంచి పర్చేసెస్ రిటర్న్స్ మైనస్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ వేయాలి. ఒకవేళ ఏం లేకపోయినా ఒక పర్చేస్ రిటర్న్స్ డైరెక్ట్ ఇక్కడ వేసేసుకుంటాం. అట్లనే ఇప్పుడు సేల్స్ ఉంటాయి, సేల్స్ కూడా మళ్ళీ కొన్ని సేల్స్ రిటర్న్స్ వస్తాయి కదా. సో ఆ సేల్స్ రిటర్న్స్ మైనస్ చేసి దాని అమౌంట్ ఇక్కడ వేస్తాం. ఉంటే మైనస్ వేస్తాం, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ వేసేసుకుంటాం. సో ఈ 4 1 ఓపెనింగ్ స్టాకు, క్లోజింగ్ స్టాకు, పర్చేసెస్ అండ్ సేల్స్. ఒకవేళ పర్చేసెస్ రిటర్న్స్ ఉంటే సపరేట్ చేస్తాం, పర్చేసర్తోని సేల్స్ రిటర్న్స్ ఉంటే సేల్స్తోని సబ్ట్రాక్షన్ చేస్తాం. సో అట్లా ఈ 4 అనేది కామన్ ట్రేడింగ్ అకౌంట్. తర్వాత ఏది డెబిట్ సైడ్ ఏం రాస్తాం అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఆన్ మ్యానుఫ్యాక్చర్ లెవెల్ ఆర్ కాల్డ్ లైక్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ లెవెల్ ఏమేమి వస్తాయి? క్యారేజెస్, ట్రాన్స్పోర్ట్, ఇన్వర్డ్ ఆర్ అవుట్ దీని కిందకి వస్తాయి. తర్వాత ఫర్ నైట్ డ్యూటీ అండ్ క్లీనింగ్ ఛార్జెస్, వేజెస్, ఫ్యూల్ అండ్ పవర్, కూల్, గ్యాస్, వాటర్, మోటివ్ పవర్, ఫ్యాక్టరీ లైటింగ్, రెంట్, గ్రాస్ ఇక్కడ వరకు ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ గుర్తుపెట్టుకో. తర్వాత ఇప్పుడు ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వాడు ఇస్తాడు, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, సేల్స్, పర్చేస్, వాడు డేటా ఇస్తాడు, నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు. ఇక్కడ నీకు డిఆర్ అమౌంట్ వస్తుంది. ఇది అంటే క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఇక్కడ సిఆర్ అమౌంట్ వస్తుంది. ఎప్పుడైతే డిఆర్ అమౌంట్ డెబిట్ సైడ్ అమౌంట్ తక్కువ ఉన్నాకో క్రెడిట్ సైడ్ కంటే, అప్పుడు మనకి ఏమొస్తుంది? గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు నేను జస్ట్ ప్రాబ్లం చెప్తాప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది. జస్ట్ ఇది ఒక బ్లూ ప్రింట్ లెక్క. అంటే ఫస్ట్ నువ్వు క్లోజింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్స్, పర్చేసెస్, రిటర్న్స్ రాసుకున్నావు, పర్చేసెస్ ఇటు సైడ్ సేల్స్ రాసుకున్నావు, తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రాసుకున్నావు, డెబిట్ సైడ్ రాసుకొని అదే డెబిట్ సైడ్ అనేది క్రెడిట్ సైడ్ కానీ తక్కువ వచ్చిన అనుకో సమ్ము, అప్పుడు మనకి గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది అనుకో క్రెడిట్ కంటే, అప్పుడు మనకి గ్రాస్ లాస్ వస్తుంది. గ్రాస్ లాస్ అక్కడే ఇవ్వం, మళ్ళీ గ్రాస్ లాస్ ఇక్కడ రాస్తాం. ఓకేనా, గ్రాస్ ప్రాఫిట్ వచ్చినాం అంటే డెబిట్ సైడ్ తక్కువ ఉన్నానుకో అప్పుడు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ రాస్తాం. ఒకవేళ ఎక్కువ వచ్చినానుకో డెబిట్ సైడ్ ఈ సమ్ అన్నది, అప్పుడు గ్రాస్ లాస్ వస్తుంది, రైట్ సైడ్ క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీకు ప్రాబ్లం చూసి అర్థమైపోతుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ వస్తుందో ఈ ట్రేడింగ్ అకౌంట్ నుంచి, ఈ ట్రేడింగ్ అకౌంట్ నుంచి వచ్చిన ఈ గ్రాస్ ప్రాఫిట్ని నెక్స్ట్ మనకి ఏమవ్వాలి ఉంటుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్, ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ చేస్తాం, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేస్తాం, తర్వాత ఈ రెండు కలిపి చేస్తాం. దాన్నే బ్యాలెన్స్ షీట్ అంటారు. ఓకేనా, తర్వాత ఫైనల్ అకౌంట్ చేస్తాం. ఫైనల్ అకౌంట్ విత్ అడ్జస్ట్మెంట్, విత్ అడ్జస్ట్మెంట్. ఇంకా 1 by 1 వీడియో చూద్దాం. ఈ వీడియోలో ట్రేడింగ్ అకౌంట్ చూద్దాం. ఇప్పుడు ఇట్లా మనకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నట్టు వరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏంటిది? ప్రిపేరింగ్ a trading account on channel for year ending of 31st March అంట. ఇయర్ ఎండింగ్ ఆఫ్ 31st March డేట్స్ గుర్తుపెట్టుకొని ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. చూడండి పర్చేసెస్. ఇప్పుడు చూడండి పర్చేసెస్, నేనేం చెప్పిన ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ కానీ మీకు 4 థింగ్స్ గుర్తు రావాలి: ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, సేల్స్ అండ్ పర్చేసెస్. సో ఇక్కడ ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ ఉంది అది పెట్టుకోండి, ఇక్కడ ఉంది. సో 2 ఓపెనింగ్ స్టాక్ అని రాస్తాం. 2 ఓపెనింగ్ స్టాక్ రాసి ఎంత ఉంది ఇక్కడ 40,000 ఉంది. 2 ఓపెనింగ్ స్టాక్ 40,000 రాస్తాం. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పిన లెఫ్ట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఏమొస్తుంది? ఓపెనింగ్ స్టాక్ కింద పర్చేసెస్ వస్తాయి. పర్చేసెస్ ఉన్నాయా? ఉన్నాయి. పర్చేసెస్కి మళ్ళీ ఇంకేమన్నా ఒకవేళ పర్చేసెస్ రిటర్న్స్ ఉంటే సప్లై చేయమన్నా. పర్చేసెస్ రిటర్న్స్ ఏమన్నాయో మనకి లేవు, ఇక్కడ ఏం పర్చేసెస్ రిటర్న్ లేవు. సో పర్చేసెస్ రిటర్న్స్ లేవు కాబట్టి డైరెక్ట్ చేసుకుంటున్నా. ఇది అయిపోయింది, ఓపెనింగ్ స్టాక్ అయిపోయింది. క్లోజింగ్ క్లోజింగ్ స్టాక్ ఎప్పుడైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చూడండి, స్టాక్ ఆన్ 31st March అంట. 31st March 2019 ఇది 35 ఎంత 42,000 అది క్లోజింగ్ స్టాక్. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ రాయండి. ఓకేనా, క్లోజింగ్ స్టాక్ ఎంత
42,000 కదా, ఇక్కడ 42,000 కాబట్టి 42,000 ఇక్కడ క్లోజింగ్ స్టాక్ రాసిన. మనకి దీనిపైన ఏముంటాయి, సేల్స్ ఉన్నాయా, ఉన్నాయి, సేల్స్ ఉన్నాయి చూడండి. సేల్స్కి ఇంకా సపరేట్ ఒకవేళ సేల్స్ రిటర్న్స్ ఉంటే సేల్స్ నుంచి సేల్స్ రిటర్న్స్ సపరేట్ చేయమన్నా. సేల్స్ ఎంత ఉన్నాయి, ఒక 5 లక్షలు ఉన్నాయి. సేల్స్ రిటర్న్స్ మైనస్ చేయాలి, సేల్స్ రిటర్న్స్ మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, ఇది ఒక 2,500 అంటే ఇది 2,500, 50,000 2,500 చేస్తే ఎంత వస్తుంది, 497,500 ఇంత వచ్చింది. ఈ రెండు సప్లై చేసిన వాల్యూ నేను ఇక్కడ వేసుకున్నా. ఓకేనా, అట్లా ఈ 4 థింగ్స్ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం రాయమన్నా, క్రెడిట్ సైడ్ ఇక్కడ అన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రాయమన్నా. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ రాయాలి. ఓకేనా, ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవేవి ఉన్నాయి, ఇలా వేజెస్ కడుతున్నాం, ఇది ఒక డైరెక్ట్ ఎక్స్పెన్స్. క్యారేజెస్ ఇది కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇంకా నైట్ క్లీనింగ్ అండ్ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్. రాసేసాయి, అవి అయిపోతుంది. సో వేజెస్ ఉంది కాబట్టి వేజెస్ 30,000. తర్వాత క్యారేజ్ ఇన్వర్డ్ అంట. క్యారేజ్ ఇన్వర్డ్ ఎంత, 4,000. తర్వాత క్యారేజ్ అవుట్వర్డ్ ఎంత, అవుట్వర్డ్స్ 3,000. తర్వాత ఇది ఉంది క్లియరింగ్ ఛార్జెస్ అంట, 499 క్లియర్ ఛార్జెస్. ఏం చేయండి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఏటివి ఉన్నాయో ఒక 4, 5, 6, 7 ఉన్నాయి కదా, ఇవన్నీ బట్టి కొట్టేయండి. అప్పుడు అదంతా డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని తెలుస్తుంది. అప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని క్రెడిట్ సైడ్ రాసుకోవాలి ట్రేడింగ్ అకౌంట్లో. ఓకే, అంతే. పోనీ దీని ఎంత, 5,000 ఉంది. ఇది ఇక్కడ క్లియరింగ్ ఛార్జెస్ రాసి ఎంత ఉన్నాయి, 5,000. 1, 2, 3, 5,000. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మెయిన్ స్టెప్ చూడండి. ఇక్కడ మనం సేల్స్ ఇచ్చింది కాబట్టి సేల్స్ ఆల్రెడీ వాడు సేల్ రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి ఆ సేల్స్ నుంచి సేల్స్ రిటర్న్స్ సపరేట్ చేయమన్నా చేశారు. అప్పుడు మనకి ఈ అమౌంట్ వచ్చింది. క్లోజింగ్ స్టాక్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాసుకోమని. ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది అంటే 539 ఇంత వస్తుంది అనమాట. సేమ్ ఇదే వాల్యూ ఇక్కడ కూడా వేసేసుకో. ఓకేనా, వేసేసుకొని ఏం చేయాలంటే ఇవి ఉన్నాయా, వీటన్నిటినీ సమ్ చేస్తాం అనమాట. సమ్ చేస్తే ఆ వచ్చిన సమ్ని దీంతో సప్రైజ్ చేస్తాం. అప్పుడు మనకు వచ్చేదే గ్రాస్ ప్రాఫిట్. అర్థమైంది. ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ ఎట్లా వస్తుందో, ఈ గ్రాస్ ప్రాఫిట్ అనేది ఏదైతే మనకి ఇక్కడ వచ్చిందో దాన్ని ఇక్కడ వేసుకొని, ఏవైతే ఇప్పుడు మనకు వచ్చిన డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఓపెనింగ్ స్టాక్ అండ్ పర్చేసెస్, ఒకవేళ పర్చేస్ రిటర్న్స్ లేవు, ఒకవేళ ఉంటే దాన్ని సప్రైజ్ చేసి ఇక్కడ పర్చేసెస్ వేసుకోవాలి. సో ఈ ఓపెనింగ్ స్టాక్, పర్చేసెస్, ఏవైతే వాడిచ్చిన డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నిటిని సమ్ చేసి ఇక్కడ వచ్చిన దాంతో సప్రైజ్ చేస్తే మనకి గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ అంటే 645000. ఇది ఎట్లా వచ్చింది అర్థమైంది కదా. గ్రాస్ ప్రాఫిట్ ఏం లేదు, దీంతో ఇవన్నిటిని సమ్ చేసిన ఈ వాల్యూ తీసేసిన, అప్పుడు నాకు ఇది వచ్చింది. కావాలి క్యాల్కులేట్ చేసుకొని సేమ్ ఉంటుంది. ఓకేనా, ఈ గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఈ గ్రాస్ ప్రాఫిట్ని నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటిది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, దానికి ట్రాన్స్ఫర్ చేస్తాను. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఇంతవరకే గ్రాస్ ప్రాఫిట్కి ఇవ్వాలి, ఇక్కడ వరకు అయిపోయింది ట్రేడింగ్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దాంట్లో ఈ గ్రాస్ ప్రాఫిట్ క్రెడిట్ సైడ్కి వెళ్తుంది. ఓకేనా, క్రెడిట్ సైడ్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నెక్స్ట్ వీడియో చూడండి.